పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది. సోనియా నివాసంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. వివిధ రాష్ట్రాలకు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. తెలంగాణలో మిగిలిన 9 ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన కూడా సమావేశంలో వడపోత కార్యక్రమం జరిగింది. ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. అటు ఏపీలోనూ 136 అసెంబ్లీ స్థానాలకు 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సోనియా నివాసంలో ఎటువంటి కసరత్తు జరుగుతోంది? ఏవైనా పేర్లు బయటకు వస్తున్నాయా? ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే దాదాపు 2 గంటల పాటు సోనియా గాంధీ నివాసంలో జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది. అమెరికా కొన్ని పేర్లను కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 1-2 పేర్లు ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణకు సంబంధించి నల్గొండ, భువనగిరి, అదేవిధంగా మహబూబ్ నగరు, నిజామాబాదు లాంటి స్థానాలతో సహా కొన్ని స్థానాలపై హైదరాబాదు, సికింద్రాబాదు లాంటి స్థానాలకు సంబంధించి కూడా కొంత మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మొత్తం మిగిలిన 9 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. బహుశా పార్టీ అధిష్టానం కనుక అనుమతిస్తే నల్గొండ నుంచి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు దీనిపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఇకపోతే మహబూబ్నగర్ సంబంధించి మహబూబ్నగర్ నుంచి సంబంధించి కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఇకపోతే నాగర్ కర్నూలు నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ నంది ఎల్లయ్యకి సంబంధించి కూడా కొంత మేరకు ఇంకా సంశయం ఉంది. కాబట్టి ఈ 3 పేర్లకు సంబంధించే కాకుండా ఖమ్మం కూడా మరొక కీలకమైన స్థానంగా ఉంది. ఈ 4 స్థానాలకి కొంత ఇంకా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం పిసిసి అధ్యక్షుడు నల్గొండ నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 136 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగి ఆమోదించడం కూడా జరిగింది. 13 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరిగింది. ఏ క్షణంలో అయినా కానీ వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మిగిలిన సీనియర్ నాయకులంతా కూడా పాల్గొన్నారు. కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అతి త్వరలోనే దీనికి సంబంధించి ఏ క్షణంలో అయినా కానీ దీని అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.